అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో ఒకే ఒక్క ఆకుతో బ్రహ్మకమలం మొక్కని ఎలా పెంచాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా రేర్ కంటెంట్ ఇది. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ మొక్క బ్రహ్మకమలం మొక్క అండి. ఇది ఒక స్పెషల్ మరియు పవిత్రమైన మొక్క. ఈ మొక్కకి చాలా అరుదుగా పువ్వులు పూస్తాయండి. అది కూడా ఓన్లీ రాత్రి టైంలోనే పూలు పూస్తాయి. ఆ పూసిన పువ్వు కూడా మనకు నైట్ టైం మాత్రమే ఉంటుంది. మనకు తెల్లవారేసరికంటే పువ్వు వాడిపోతుంది అన్నమాట. హిందూ సంప్రదాయంలో ఈ బ్రహ్మకమలం పువ్వుకు చాలా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. దైవంతో సమానంగా చూస్తారు, చాలా పవిత్రంగా భావిస్తారు. బ్రహ్మకమలం మొక్క గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ సెకండ్ పార్ట్ని అబ్జర్వేషన్ చేయండి. ఇందులో ఒక 10 ఆకుల వరకు ఉన్నాయండి. ఆ 10 ఆకుల్ని ఒకటే తొట్లో పెట్టి నేను నాటినన్నమాట. చూడండి ఎంత బాగా చిగురించినాయో. నాటిన ప్రతి ఆకు చిగురించిందండి. అయితే ఏం జరిగిందంటే హైదరాబాద్ నర్సరీ నుంచి మా పాప తీసుకొచ్చిందండి బ్రహ్మకమలం మొక్క. తనకు తెలియదు కదా మొక్కలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో. మొత్తం డ్యామేజ్ అయిన మొక్కని ఇచ్చిండ్రు. ఈ పెద్ద సైజు మొక్క ఉంది కదా, ఈ మొక్క అండి. అయితే కొంచెం హైట్ ఎక్కువనే ఉంది కానీ ఆకులు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. మా పాపకు అవన్నీ ఏం తెలియక 600కు మొక్క కొనుక్కొచ్చింది. మొక్కను చూసరికంటే చాలా బాధ అనిపించింది. అసలు మొక్క మళ్ళీ హెల్తీగా పెరుగుతుందో లేదని భయమైంది. కానీ ఏదైతే అది అవుతుందో చూద్దామని చెప్పేసి ఆకులు మొత్తం కట్ చేసేసి ఈ సెకండ్ తొట్లో పెట్టిన. దానికేమో మొత్తం మంచి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసేసి మొక్కని నాటిన అనమాట. చూడండి 4 నెలల తర్వాత అన్ని కొత్త ఆకులు వచ్చేసి మొక్క హెల్తీగా తయారైపోయింది. డ్యామేజ్ అయిన ఆకులు మొత్తం కంప్లీట్గా చిగురించినాయి అన్నమాట. చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చినాయో. అలాగే న్యూ బ్రాంచెస్ కూడా వచ్చినాయి అన్నమాట. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి 4 నెలలకు కంప్లీట్గా 2 తొట్లల్లో మొక్కలు బాగా హెల్తీగా పెరిగినాయి. వాటితో పాటు కలుపు మొక్కలు కూడా వచ్చేసినాయండి. ఇది తెల్ల గల్జేరు ఆకు అన్నమాట. చాలామంది అడుగుతూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్, తెల్ల గల్జేరు ఉంటే పంపించండి అని. ఇలా అవి పిచ్చి మొక్కలతో పాటు మొలుస్తాయండి, కలుపు మొక్కల్లాగా. మీకు చూపిద్దామని అట్లనే ఉంచిన. వీటిని పంపించడం కూడా కుదరకపోవచ్చు, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి మొక్కలు కాబట్టి అక్కడ వచ్చేంత వరకు డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోనే గుంటగలిగరాకు మొక్కలు కూడా మొలిచినాయండి. అవి అలాగే ఉంచేసిన. ఒక్క సైడ్ పడితే చాలండి. గల్జేరైనా ఈ గుంటగలిగరాకు అయినా మనకు వాటితో పాటు ఎన్ని మొక్కలైనా తయారైపోతాయి అన్నమాట. మీకు చూపించడానికి మాత్రమే ఉంచిన. ఇప్పుడు మనము ఆకుతో మొక్కలు ఎలా పెంచాలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. చూడండి ఒక ఆకు ఇరిగి మట్టిలో పడ్డట్టుంది. దానికి రూట్ వచ్చేసి మనకు ఒక ఆకు చిగురించింది కూడా. నిజంగా బ్రహ్మకమలం మొక్క ఒక అరుదైన మొక్క, ఒక రేర్ జాతికి చెందిన మొక్కని, కానీ పెంచడం మాత్రం చాలా ఈజీ అండి. మనము బ్రహ్మకమలం మొక్కను నర్సరీకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే కనీసం 500 నుంచి 1000 రూపాయల లోపు ఉంటుందన్నమాట ఈ మొక్క. ఇంకా 1500 వరకు కూడా ఉంటాయి. అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం కంటే ఒక్క ఆకుతో కూడా మనము ₹1 ఖర్చు లేకుండా పెంచుకోవచ్చండి. ఇలా నాలాగా ఎవరి దగ్గరైనా ఇలా బ్రహ్మకమలం మొక్క ఉంటే ఒక్క ఆకును తీసుకొచ్చుకోండి. అది ఏ సైజు ఆకైనా పర్వాలేదు. చివరికి ఒక 2-3 ఇంచెస్ ఒక ముక్కలాగా దొరికినా మనకు పర్వాలేదు అనమాట, పెంచుకోవచ్చు. కంప్లీట్ డ్యామేజ్ అయిన ఆకుతో కూడా మనం బ్రహ్మకమలం మొక్కను పెంచవచ్చు. సింపుల్గా బ్రహ్మకమలం మొక్కను మనం పెంచుకోవచ్చా ఇంట్లోనే అనిపిస్తుందండి. చాలా ఈజీ అన్నమాట. డ్యామేజ్ అయిన ఆకుని కూడా నేను నాటిన, దాన్ని కూడా చిగురించింది. ఆ రిజల్ట్ కూడా ఈ వీడియోలో చూపిస్తా. చూడండి ఎంత బాగా న్యూ బ్రాంచెస్ వస్తున్నాయో. ఇలా ఆకులు వచ్చేసి మధ్యలో మనకు ఒక కాడలాగా వస్తుంది అన్నమాట. ఈ మొక్కకు సపోర్ట్ ఇంపార్టెంట్ అండి. సేమ్ మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ లాగానే దీన్ని పెంచుకోవాలా. 4 దిక్కుల సపోర్ట్ ఇచ్చేసి. మొక్క చిన్నగా ఉంది కాబట్టి నేను మధ్యలో ఒకటే ఇచ్చిన. ఇంకొక 4 స్టిక్కులు చుట్టుముట్టు పెడితే మొక్క హెల్తీగా పెరుగుతుంది. మొక్క డ్యామేజ్ అవ్వకుండా, ఆకులు పడిపోకుండా అన్నమాట. మొక్క ఎట్లెట్లా ఎదుగుతుంటే సపోర్టాలు ఇస్తూ వెళ్ళాలి. ఓకే అండి, ఇప్పుడు మనము ఒక ఆకును కట్ చేసుకుందాం. ఒక మీడియం సైజు స్ట్రాంగ్గా ఉన్న ఆకును తీసుకుంటున్నాను నేను. నాకైతే ఏ మొక్కలు కూడా ఇక్కడ దొరకవు. ఎవరి దగ్గర ఈ రేర్ ప్లాంట్స్ ఉండవు. నేను అన్నీ కొనుక్కోవాల్సిందే. నా దగ్గరికి వెళ్ళి మాత్రం ఫ్రీగా తీసుకెళ్తుంటారు. ఓకే అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. నేను ఒక చిన్న పార్ట్ తీసుకున్నాను. కింద హోల్స్ ఉన్న ఈ సైజు పార్ట్ తీసుకొని ఇందులో సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సాయిల్ మిక్స్ అంటే గార్డెన్ సాయిల్ 30%, కంపోస్ట్ 30%, కోకోపిట్ 30%, నీమ్ పౌడర్ 10%. ఇలా మనం సాయిల్ మిక్స్ తీసుకొని
ఇప్పుడు కట్ చేసుకున్న ఆకు ఉంది కదా, కింద కాడ ఉంటుంది చూడు, ఆ కాడకు ఒక 2 ఇంచెస్ మట్టిలో డీప్గా ఉండేలా నాటుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో ఆ భాగాన్ని మట్టిలో పెట్టాలా, ఇదొక్కటి చూసుకోవాలా. ఖచ్చితంగా 2 ఇంచెస్ మట్టిలో ఉండేలాగా నాటుకోండి. ఖచ్చితంగా సాయిల్ మిక్స్ తీసుకోండి, అప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుంది, మనకు తొందరగా చిగురిస్తుంది అనమాట. అయితే ఈ మొక్కకు ఎక్కువగా ఎండ అవసరం ఉండదండి, సెమిషోర్లో పెట్టుకోవాలి. ఈ మొక్కకు నీళ్ళు కూడా ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి మనం 1-2 డేస్కి ఒకసారి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే మనము నీళ్లు మన మొక్కకి ఇచ్చినప్పుడు అవి ఆకులలో వాటర్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి బ్రహ్మకమలం మొక్కకు ఆకు థిక్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనము కొంచెం వాటర్ లేట్ అయినా కూడా మొక్క ఉంటుంది, బ్రతుకుతుంది. చూడండి, ఒక ఆకు తీసి చూపిస్తున్నాను ఎంత బాగా చిగురించిందో. ఇలా కంప్లీట్గా డ్యామేజ్ అయిన ఆకు అండి, చిన్న మొక్క దొరికింది, అది ఎందుకు వేస్ట్ పడేయడం, దీన్ని కూడా ప్రాక్టికల్ చేద్దామని చెప్పేసి వేరే తోటలో జస్ట్ అలా పెట్టిన మట్టిలో గుచ్చిన దానికి కూడా మంచిగా చిగురు వచ్చేసిందండి. చూడండి ఎంత బాగా చిగురించిందో. చూడండి, కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ఎంత చిన్నగా ఉంది ఆకు. చాలా సింపుల్గా బ్రహ్మకమలం మొక్కను రూపాయి ఖర్చు లేకుండా మనమే పెంచుకోవచ్చు. ఇలా ఒక్కసారి మనం ఒక మొక్క పెంచుకోగలిగితే, మన దగ్గర ఒక్క మొక్క ఉందంటే ఇలాంటి మొక్కలు ఇంకా ఎన్నైనా మనమే రెడీ చేసుకోవచ్చండి. కావాలంటే ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇది ఒక రేర్ జాతికి చెందింది కాబట్టి వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉండిపోతుంది మన మొక్క. ఎక్కడికి ఆకులు తీసేసానో అక్కడనే నాటుతున్నాను. ఎన్ని తొట్లలో కావాలంటే అన్ని తొట్లలో నాటుతానండి బ్రహ్మకమలం మొక్కనైతే నిజంగా. ఎందుకంటే ఇలాంటి రేర్ కలెక్షన్ మన గార్డెన్లో ఉంటే చూడడానికి మనకు ఎంత ఆనందంగా ఉంటుందో, మన గార్డెన్ అంత అందంగా కూడా ఉంటుంది. ఇలాంటి పవిత్రమైన మొక్కలు మన ఇంటి ఆవరణంలో పెంచుకోగలిగితే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని మనకు స్ప్రెడ్ చేస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేయండి. సాయిల్ మిక్స్ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చిన్న ఆకు ముక్క ఇది కింద పడ్డా తీసి వెంటనే మట్టిలో పెట్టేసేయాలి, వాటికి చిగుర్లు వస్తాయి, మనకు మొక్కలు తయారవుతాయి అన్నమాట. ఇలా మనము ఆకులతో మొక్కలు నాటుకున్న వెంటనే మొక్కలకు నీళ్లు పోసేయాలి. నేను ఎప్పటికప్పుడు ఈ బ్రహ్మకమలం మొక్క అప్డేట్ ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో బ్రహ్మకమలం మొక్క హెల్తీగా పెరగాలి అంటే మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేను వీడియో చేస్తానండి. అప్పటి వరకు అయితే మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.